ప్రకృతి విధ్వంసంతో అతలాకుతలమైన వైనాడ్లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడి వరదలు ముంచెత్తిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. చురల్మల, ముందక్కైలో కొండ చర్యలు ఎలా విరిగిపడ్డాయి, జల ప్రళయం ఎలా ముంచెత్తింది, నదులు ఉగ్రరూపం ఎలా దాల్చాయి, ఊర్లకు ఊర్లు ఎలా కొట్టుకుపోయాయో తెలుసుకుని చలించిపోయారు. ఉదయం 11 గంటలకు కన్నూరుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధాని మోడీ అక్కడి నుంచి హెలికాప్టర్లో వైనాడ్ చేరుకున్నారు. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాల్లో తొలుత ఏరియల్ సర్వే చేశారు. ప్రధాని వెంట కేరళ సీఎం పినరయి విజయన్, ఉన్నతాధికారులు ఉన్నారు. ఫోటోలు, విజువల్స్ను ఓవైపు ట్యాబ్లో చూస్తూ మరోవైపు క్షేత్రస్థాయిలో జరిగిన విధ్వంసం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత రిలీఫ్ క్యాంప్కు చేరుకున్నారు. అక్కడున్న బాధితులను పరామర్శించారు. వైనాడ్ వరదల్లో జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి చురల్మల, ముందక్కైలో వందల ఇళ్లు, షాపులు, ఆసుపత్రులు కొట్టుకుపోయాయి. ప్రకృతి ప్రకోపానికి 417 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల తరబడి గాలించి మృతదేహాలను వెలికి తీశాయి రెస్క్యూ టీమ్స్. గల్లంతైన వారిలో పలువురికి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 10,000 మందికి పైగా బాధితులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రకృతి విధ్వంసంతో అతలాకుతలమైన వాయనాడ్లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడి వరదలు ముంచెత్తిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. చురల్మల, ముందకైలో కొండ చర్యలు ఎలా విరిగిపడ్డాయి, జల ప్రళయం ఎలా ముంచెత్తింది, నదులు ఉగ్రరూపం ఎలా దాల్చాయి, ఊర్లకు ఊర్లు ఎలా కొట్టుకుపోయాయో తెలుసుకుని చలించిపోయారు ప్రధాని. ఉదయం 11 గంటలకు కన్నూరుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధాని మోడీ అక్కడి నుంచి హెలికాప్టర్లో వైనాడ్ చేరుకున్నారు. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాల్లో తొలుత ఏరియల్ సర్వే చేశారు. ప్రధాని వెంట కేరళ సీఎం పినరయి విజయన్, ఉన్నతాధికారులు ఉన్నారు. ఫోటోలు, విజువల్స్ను ఓవైపు ట్యాబ్లో చూస్తూ మరోవైపు క్షేత్రస్థాయిలో జరిగిన విధ్వంసం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత రిలీఫ్ క్యాంప్కు చేరుకున్నారు. అక్కడున్న బాధితులను పరామర్శించారు. వైనాడ్ వరదల్లో జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి చురల్మల, ముందక్కైలో వందల ఇళ్లు, షాపులు, ఆసుపత్రులు కొట్టుకుపోయాయి. ప్రకృతి ప్రకోపానికి 417 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల తరబడి గాలించి మృతదేహాలను వెలికి తీశాయి రెస్క్యూ టీమ్స్. గల్లంతైన వారిలో పలువురి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 10,000 మందికి పైగా బాధితులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు.